స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్ల లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉన్నాము. వివిధ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున వ్యాపారులు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,700 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ కింద చెల్లించడం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే 7,590 మంది దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. 288 మంది షాపులు పొందడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నాం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ లక్కీ డ్రా ద్వారా తీసినటువంటి సంఖ్య ఇప్పుడు 94 షాపులు కరీంనగర్లో ఉన్నాయి. ఈ షాపులకు సంబంధించి ఎవరైతే ఉందో వాళ్ళకి సంబంధించి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఎక్సైజ్, సివిల్ అధికారులు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ మధ్యలో డ్రా సిస్టంలో చూస్తున్నాము. మనం పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే లక్కీ డ్రా ద్వారా పొందారో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైతే రాలేదు వాళ్ళకి 3 లక్షలు పోయింది. మనం ఇటువక్కడ చూస్తున్నాం బ్యాంక్ అధికారులు ఇక్కడే ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైతే మద్యం దుకాణం దక్కించుకున్నారో దీనికి సంబంధించి 1/6 డబ్బులు చెల్లించి ఇక్కడే గవర్నమెంట్కి చెల్లించాల్సిన దానికి సమయం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ప్రతి దానికి కూడా ఈ 94 షాపులు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా కేంద్రము, అలాగే జగిత్యాల జిల్లా కేంద్రము, పెద్దపల్లి జిల్లా కేంద్రము, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రము, ఉమ్మడి జిల్లాలో 4 ప్రాంతాల్లో ఈ డ్రా సిస్టమ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే అది ఎంటీ బాక్స్ చూస్తున్నారు. దానికి సంబంధించి వీడియో రికార్డింగ్ డిస్ప్లేలో కూడా చూస్తున్నాం. ప్రత్యక్షంగా మద్యం దుకాణానికి సంబంధించి దక్కించుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి డ్రా తీస్తున్నారు. డ్రాలో కాయిన్స్ వేశారు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో. దీనిలో కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి సంబంధించి మద్యం దుకాణం దక్కించుకోవడానికి అత్యధిక సంఖ్యలో వ్యాపారులు పోటీ పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా ఒకటి 6వ నెంబర్కి వచ్చింది. దీనికి సంబంధించి అయితే ఎక్కడైనా కానీ ఒకరికే వస్తుంది కాబట్టి ఈ సిండికేట్ ద్వారా ఎవరైనా వచ్చిన వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారి దగ్గర నుంచి ధృవీకరణ పత్రం పొందుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక కోలాహలమైనటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము. మద్యం దుకాణాలు దక్కించుకున్నటువంటి వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపులకి కేవలం తక్కువ స్థాయిలో దరఖాస్తు వచ్చింది. ఈ క్రమంలో వారు వచ్చినటువంటి వెంటనే దేవుడు ఉన్నాడు, మాకు న్యాయం జరిగింది అని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ దఫా ఆబ్కారీ ద్వారా అత్యధిక ఆదాయం పొందడానికి సైతం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.